హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులకు కీలక ఆదేశాలండి. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయము. మరి ఆ పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ బదిలీలపై అయితే జారీ చేసిన ఉత్తర్వుల్లోని సందేహాలపై ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టతనిచ్చాయి. గతంలో అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొన్నాయండి. దీని ప్రకారంగా ఒకే చోట 4 ఏళ్లు పనిచేసిన వారందరినీ ఖచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుందని వివరించాయండి. వీరిలో భార్యాభర్తలుగా ఉన్న తప్పనిసరిగా అయితే స్థానచలనం కలిగించాల్సి ఉంటుందన్నారు. అలా మార్చినప్పుడు కొత్త ప్రాంతాల్లో దగ్గరగా ఉండేలా వారికి పోస్టింగ్లు ఉండేలా పేర్కొన్నాయి. బదిలీల విషయంలో పలు శాఖల ఉద్యోగులు మినహాయింపు సందేహాలను వ్యక్తం చేస్తూ ఆర్థిక శాఖను వివరణ అడుగుతున్నారండి. దీనిపై 2018లో సాధారణ బదిలీల సందర్భంగా జారీ చేసిన సర్క్యులర్ మెమో నెంబర్ 2934A ప్రకారం నిబంధనలను అనుసరించాలని ఆర్థిక శాఖ సూచించిందండి. ఈ మెమోలో 8వ నిబంధన ప్రకారం ప్రస్తుతం 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన భార్యాభర్తలు ఉంటే వారిని ఖచ్చితంగా బదిలీ చేయాలని అయితే ఉంది అన్నారు. సో వీరంతా తమ జీవిత భాగస్వామ్య నగరంలో చేస్తున్నందుకు తమను కూడా అక్కడికే బదిలీ చేయాలని అయితే స్పౌజ్ కేస్ నిబంధన కింద గట్టిగా అడుగుతున్నారు. ఇలా అడిగే వారిని ఖచ్చితంగా నగరానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని, నగరంలో ఉన్న వారినే గ్రామీణ ప్రాంతాలకి మార్చవచ్చు అని కూడా నిబంధనలు చెప్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మేరకు సర్వేలు శాఖల్లోని ఉద్యోగ దంపతులు నగరాల్లో అయితే ఈ విధంగా 20 ఏళ్ళు పనిచేస్తున్న వారు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్.